ఫ్రెండ్స్, రజిత హోమ్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు కమ్మని తీయని కజ్జికాయలతో మీ ముందుకు వచ్చేసాను. వీటిలో వాడే బెల్లం, కొబ్బరి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యం అనే కాదు కానీ మన తెలుగువారి వంటలో అత్యంత రుచికరమైన పిండి వంటకం అని చెప్పవచ్చు. అలాంటి ఆరోగ్యకరమైన వంటకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కొబ్బరికాయని తీసుకోవాలి. దీన్ని బాగా కోర్ తీసుకోవాలి. ఈ కొబ్బరి కూరకు సరిపడా బెల్లం తీసుకోవాలి. నేను 300 గ్రాములు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు మైదా తీసుకుని బాగా జల్లించి ఉండలు లేకుండా చూసుకోవాలి. దీనిలో వంట సోడా, సాల్ట్, కొద్దిగా కొంచెం ఆయిల్ని వేడి చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయండి. నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. ఇలా కొద్దిగానే వేసుకోండి. ఒకసారి వేసుకుంటే పిండి మనకి పలుచగా అయిపోతుంది. ఇలా ముద్ద కింద వచ్చిన తర్వాత బాగా ఫ్రెష్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ బెల్లం కరిగిన తర్వాత ఈ పాకాన్ని ఒకసారి వడకట్టుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని కోరి పెట్టుకున్న కొబ్బరిని ఈ పాకంలో కలిపి పాకం కొబ్బరి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా రెండు కలిపి వేయించడం వల్ల కొబ్బరిలో ఉండే పచ్చదనం పోయి ఒక వారం పాటు నిల్వ ఉంచిన టేస్ట్ పాడవకుండా ఉంటాయి. ఇలా వేయించే క్రమంలో కొంచెం యాలకుల పొడి చేసి ఈ మిశ్రమంలో కలిపి మరికొంతసేపు వేయిస్తే మంచి సువాసనతో పాటు మిశ్రమం అంతా జ్యూసీగా చాలా రుచిగా ఉంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చి జిగురు పాకం అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని డస్టింగ్ చేసుకుని ఈ పిండిని పలుచని చపాతీలా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలండి. చాలా పలుచగా చేసుకోవడం వల్ల లోపల బయట ఒకే విధంగా వేగుతాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను చూపించిన విధంగా పలుచగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలు షేప్ డైలో కొంచెం పొడిపిండితో డస్టింగ్ చేసుకుని దానిపై చపాతీని పెట్టి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి నూజును 2 స్పూన్లు పెట్టి కజ్జికాయల షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత గట్టిగా నొక్కాలండి. ఇలా నొక్కిన తర్వాత మిగిలిన పిండి అంతా తీసుకుని మరలా గట్టిగా నొక్కితే చివరన బాగా అంటుకుంటాయండి. లేకపోతే ఆయిల్లో వేసుకున్నప్పుడు విడిపోయి లోపల ఉన్న కొబ్బరి నూజు బయటకు వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ప్లేట్లో పెట్టుకొని మిగతా అన్నీ రెడీ చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలను ఒక్కొక్కటిగా వేసుకుని
సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us.